రవి గారు, పార్లమెంటు సమావేశాల గురించి గత 3, 4 రోజులుగా మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అవి సజావుగా సాగట్లేదు, వాయిదాల పర్వం కొనసాగుతుందని. అమిత్ షా ఫైనల్‌గా ఒక మెట్టు దిగొచ్చి నేనొస్తాను సభకి అన్నట్లుగా ఆయన ప్రకటించారు. కానీ ఇటు ప్రతిపక్షాలు మాత్రం మీరు వచ్చినా సరే మనం అయోధ్య టాపిక్ గురించి డిస్కస్ చేయాల్సిందే అని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. వేరాజ్ అమిత్ షా గారు ఆ విషయానికి ఒప్పుకున్నట్టుగా కనిపించట్లేదు. ఏమంటారు సార్? అంటే అమిత్ షా వస్తున్నారు హోంమంత్రి. నెంబర్ 2 దాదాపు చక్రం తిప్పేది ఆయనే. ఆయన వస్తారని కిరణ్ రిజిజు సభా వ్యవహారాల మంత్రి ఆయన నిన్న సూచించారు, చెప్పారు. కానీ ఇది కూడా ఒక విధంగా దిగి రావడమే. అప్పటి వరకు దాదాపు 14 ఇంకా 3 రోజులే ఉంది, 2 రోజులే ఉంది పార్లమెంటు. ఇప్పటి వరకు ఒప్పుకోలేదు, సభాకాలం అంతా వృధా అయిపోయింది. అక్కడ విద్యార్థుల నిరసన మీద మొదట భీష్మించారు, తర్వాత దిగొచ్చి రాజీనామా చేయించారు, తర్వాత వరుసగా వీడియోలు చేశారు. అక్కడ ఎవరు నిర్బంధానికి ఉత్తర్వులు ఇచ్చారు అంటే ఆ విషయం చెప్పలేదు. ఇప్పుడు అమిత్ షాను వచ్చి హామీ ఇమ్మని, దానికి వివరణ సంజాయిషి ఇమ్మని, అలాగే ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పాలని కూడా ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ప్రధానమంత్రి ఎట్లాగో మీడియాలో మాట్లాడేది ఇక్కడికి వచ్చి చెప్పమని. ఇది నిన్న కిరణ్ రిజిజు సభలో మేము సిద్ధంగా ఉన్నాము, అమిత్ షా వచ్చి ప్రకటన చేస్తారు, మీరు ఒప్పుకోవాలి అని అంటే ఊరికినే వచ్చి ఆయన మాకేదో లెక్చర్ దంచితే కుదరదు, దాని ఒక నిజమైన చర్చ జరగాలి. రెండవది 2 కోరికలు పెట్టారు కదా, మీకు కూడా గుర్తుంటుంది. అయోధ్యలో రామ మందిరం నిధుల గల్లంతు విషయం కూడా స్పష్టమైన చర్చ జరగాలి. వాళ్ళు ఏమీ అనడం లేదు. నిజంగా రాముడి గురించి ఇంత భజన చేసి ఎప్పుడు రాముడి పేరుతోనే రాజ్యానికి వచ్చిన వాళ్ళు రామ మందిరంలో నిధులు గల్లంతు అయితే చర్చకి ఎందుకు వెనకాడుతున్నారు? ఆ అంశం మీద మళ్ళీ వెనక్కు పోయారు ఇప్పుడు. కాబట్టి వీళ్ళకి సంబంధించినంతవరకు అయోధ్య ఆందోళన చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మొన్న కూడా మనం చెప్పాం, కొంతమంది అదే ఎక్కువ నష్టం కలిగిస్తుందేమో అని. మోదీ గారేమో సభకు వచ్చే సూచన ఇక మిగిలిన 2 రోజులు అదేమీ కనిపించడం లేదు. ఈ సమయంలో ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా పైచేయి సాధించినట్టే చెప్పాలి. ఎందుకంటే అవి ఇన్ని రోజుల పాటు తీవ్ర నిరసన తెలిపినటువంటి పరిస్థితి. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చాలా తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. నిన్న కూడా నిర్మలా సీతారామన్ సిపిఎం సభ్యుడు బ్రిటాస్ మీద కమ్యూనిస్టులు పిరికి పందలు అది ఇదైనా విరుచుకుపడ్డారు. ఆయన అడిగింది ఏంటి, యూపీఐ ఈ పేమెంట్స్, ఆ పేమెంట్స్ మీద పన్ను వేయడం ఏంటండి, మీరు ఉచితమని దేశ ప్రజలకు సదుపాయం అని అడిగితే ఆమె విరుచుకు పడిపోయి మీరు పిరికి పందాలు, దేశద్రోహులు ఈ పద్ధతిలో ఆమె అన్నారు. అంటే ప్రతిపక్షాల మీద దాడి చేయడం, ధ్వజం ఎత్తడం, ఇంకో వైపునేమో కలిసి వచ్చే వాళ్ళను శరద్ పవార్ శిష్యులను లేకపోతే శివసేన వాళ్ళను కలవటం అయితే ప్రధానమంత్రి గారు వాళ్ళని కలుస్తున్నారు. కాబట్టి చాలా విచిత్రమైన పరిస్థితి. ఇంతకంటే విడ్డూరమైనది ఏంటంటే ప్రమోద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిన్న విపరీతమైన ఆవేదన వ్యక్తం చేశారండి. సభ సమయం అంతా వృధా అయిపోతుంది, మాట్లాడదామంటే మీరు సమస్యల మీద చర్చించడం లేదని. స్పీకర్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు, తీర్మానాలు అవి పరిశీలించి అవకాశం ఇవ్వండి. మీరు ఏకపక్షంగా రకరకాల పద్ధతుల్లో మీకు కావాల్సిన 3, 4 ఆమోదింపజేసుకొని, అందుకని ఇప్పుడు సభ వృధా అయింది అంటే వృధా కాదు, చర్చ జరిగితే చిక్కుల్లో పడిపోతాము, చర్చ జరిగితే ఇక్కడ అభాస్పాలవుతామని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈసారి మొత్తం పార్లమెంట్ సమావేశాలు అదే వాషౌట్ అంటాము మనం, వాషౌట్ చేశారు. ఈ వాషౌట్కు బాధ్యత మాది కాదు వాళ్ళదన్నట్టుగా నెడుతున్నారు. కానీ ప్రతిపక్షం ప్రభుత్వ సంబంధాలు ఎలా ఉంటాయి? ప్రతిపక్షం సమస్యలు లేవనెత్తుతుంది, విమర్శలు చేస్తుంది, వాటికి సమాధానం సంతృప్తికరంగా చెప్పి నిర్వహించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని తప్ప, ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే అవతల పార్టీ వాళ్ళ నుంచి తెచ్చుకోవడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం, లేదా రహస్యంగా ఉన్నపాటున బిల్లులు పెట్టేసి ఆమోదింపజేసుకోవడం, ఇది తప్ప ఒక ప్రజాస్వామికమైన చర్చా పద్ధతి సూటిగా ఎదుర్కోవటం అనేది లేదు. దాడి చేయడం, హఠాత్తుగా బయటకు వచ్చి దాడి చేస్తుంటారు. మీరు ఈ సమయంలో చూస్తే బయట బీజేపీకి సంబంధించిన నాయకులు తీవ్ర దాడి చేస్తూనే ఉన్నారు. అది రకరకాల రూపాల్లో చాలా అభ్యంతరకరమైన దాడులు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ ప్రధాని రాలేదు, ఒకటి రాను అన్న అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కానీ చేయించడం కానీ, మోదీ గారు వరుసగా వీడియోలు చేయటం కానీ, ఈయన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ దిగి వచ్చి చర్చలు జరపడం కానీ, ఇప్పుడు అమిత్ షా నేనే వచ్చి మాట్లాడతాను అని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఒక మెట్టు దిగుతున్నటువంటి పరిస్థితే. అయితే పూర్తిగా అయోధ్య మీద చర్చకు ఎందుకు ఒప్పుకోవట్లేదంటే వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి.
అఖిలేష్ యాదవ్ అక్కడ మాజీ ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నాడు దీని అంతటికి. జన్జీ దాంట్లో కూడా ఆయన చొరవ బాగా తీసుకున్నారు, అక్కడ ప్రత్యక్షంగా కూడా పాల్గొన్నారు. సో ఈ అంశమే కనుక చర్చకు వస్తే ఉత్తరప్రదేశ్లో దెబ్బ తగులుతుంది. ఉత్తరప్రదేశ్ ఇదైతే మొత్తంగా కూలిపోతుందనే ఒక ఆందోళన ఉంది. అందువల్ల అప్రజాస్వామికంగా ఏకపక్షంగా దాన్ని నిరాకరించారు. ప్రతిపక్షాల నాయకులకేమో రకరకాల హక్కులు నోటీసులు ఇస్తాం, బెదరగొట్టారు. ఏం చేయలేదు, జరగలేదు. చూడండి మీరు, మేము హక్కులు నోటీసులు ఇస్తాం, ఒక్కొక్కరు అంత తేలుస్తా ఉన్నారు. అఖిలేష్ యాదవ్ మీద కూడా కొన్ని ఆరోపణలు ఆయన మీద కూడా చేశారు. ప్రతి వాళ్ళ మీద ఏదో చేసి హడలగొట్టే ఒక ప్రయత్నం చేసి భంగపాటుకు గురయ్యారు. ఇంకా చివరి 2 రోజుల్లో ఏం జరుగుతుంది, అతి కీలకమైన ఈ FCRA బిల్లు, విదేశీ నిధుల నియంత్రణ బిల్లు ఒకటి, నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన బిల్లు ఒకటి, ఇవన్నీ చాలా కీలకమైనవి. ఇవి నిజంగా ప్రవేశపెట్టకుండానే సభ ముగిసిపోతే ప్రభుత్వం ఓడిపోయినట్టే మనం భావించాల్సి వస్తుంది. అందుకనే మేము ప్రవేశపెడతాం, తర్వాత కావాలంటే చర్చిద్దాం అంటున్నారు. మీరు కనీస కోరికలు ఒప్పుకోకుండా ప్రవేశపెట్టడాన్ని మేము ఒప్పుకోమని ఇవి పట్టుదలగా ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా బయట ఉద్యమాలు జరుగుతున్నాయి, సభ కూడా అట్టుడికిపోయింది. రైట్ సార్.